ఆ, సరే అమ్మగారు, నేను నా- లగేజ్ చదువుకుంటున్నా, బయలుదేరుతున్నా. రేపు మార్నింగ్ మీ ఊరు వచ్చి కాల్ చేస్తా. నిజంగానే ఏంటి నాయనా? లైక్ కామేశ్వరిని అడగమే? వాణి అక్క రేపు మార్నింగ్ కలుద్దాం. వాణి చూసుకో, నీకే. లేకపోతే నువ్వు అద్దుకున్న కాడకు తీసుకెళ్ళి తినేసాను తమ్ముడు. ఉషామ తినేసి కరెంటు అది మీ అమ్మగారి ఇంటికాడ నుంచి లాగేసుకుంది కానీలే. అస్సలా మీ మేడ మీద పెట్టుకో. బాగా ఫైన్ కూడా బాగుంది వాళ్ళ మేడ మీద. బ్యాగ్లో కామేశ్వరాకు ఫోటో పెట్టుకో బ్రో. కామేశ్వర అక్క కాదు, చెల్లె. అన్నయ్య అంటున్నాడు, అమ్మంటున్నాడు. కామేశ్వర అక్క చెల్లి. ఒరేయ్ ఒరేయ్ అంటుంది అదిగో అక్కడ. తణుకెళ్ళు, తణుకు రమ్మంది. అన్నీ పెట్టుకుని ఎవరన్నా అక్క ఫోటో చూపించు. అన్నీ పెట్టుకుని అన్నీ పట్టుకో. ఎవరన్నా ఆపితే అన్న ఫోటో, అన్న ఆపితే అక్క ఫోటో. అక్క కాదు, చెల్లి. చెల్లి అని ఇందాకే అనమన్నాడు. నేను ఒప్పుకోను. అన్నయ్య అనాల్సిందే, చెల్లి అని పిలవాల్సిందే. నేను ఇప్పుడు అన్నానో అన్నాడు. ఆ కామేశ్వరి నిజమే చెప్పింది పాపం. ఇవాళ మళ్ళీ అన్నాడు. అందుకని కామేశ్వరి ఫోటో పెట్టుకో అమ్మ, మీ చెల్లిది. బట్టలు చదివేసుకుంటాడంట. వాణియే రమ్మంది, నాకెందుకు. సీన్కి చెప్పు. ఇంకో ఎవరో తిట్టారట మా వసనే. 8 మంది వస్తున్నారో వచ్చి కామెంట్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నారంట. నేను అనుకోండి, వచ్చి కామెంట్ చేయండి. అమ్మా ఈ ఇంట్లో, అమ్మ ఇంట్లో, మీ ఇంట్లో అక్క ఫోటో పెట్టి మా ఫ్రెండ్ ప్రేమదైవం అని రాయండి ఫోటో కింద. మా ప్రేమదైవం అని రాయాలంట. మన అనుకున్న వారే నుంచి వచ్చే చిన్న పలకరింపు ఎంతటి బాధనైనా కరెక్ట్. మర్చిపోతావన్నీ కదా, బాధనైనా మరిపిస్తుంది. నీకు దెబ్బలు పడతాయి. నీకు దెబ్బలు పడతాయి శివ, దెబ్బలు పడతాయి. అయ్యో శివ అంటుంది వాణి. వాణి నవ్వుతున్నావు ఎందుకు? రెడీ చేయి, ఇల్లు వస్తున్నారు. అవునమ్మా, అవును అక్క. అలా అనకు అక్క, నువ్వు ఎవరినై వాణినా అనొద్దన్నా? వాణినా? ఎవడు భక్తితో నాకు పవిత్రమైన ఫలమైన దాచుకున్నాను. ఇది బాగుంది. ఎవడు భక్తితో నాకు పవిత్రమైనను, పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో అట్టి వాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. భగవద్గీతలో పద్యం కదా ఇది. ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైన, ఫలాపేక్షరహితముగా సమర్పించి ఉన్నాడో అట్టి వాడిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను. భగవద్గీతలో వస్తుంది అనుకుంటున్నాను. ఒక జంట పెళ్ళి చేసుకున్నారు. ఏడ చేసుకున్నారు, ఇంకా అవ్వలేదు నాయనా. ఎదురు చూస్తున్నాడు ఇల్లు కోసం. సమంత ఫ్యాన్స్ హాయ్ అంటున్నారు. అవునమ్మా అంటుంది భగవద్గీత. మా ఊర్లో వేస్తారమ్మ, రికార్డు వేస్తారు పొద్దున్న. అయ్యో మా చీర కింద పడిపోయింది. వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం చేసే కర్మఫలం అలా